ఏది చెప్తే అదే నిర్ణయంగా మేమందరం కూడా నడుచుకునే కార్యక్రమం కూడా జరుగుతుందని తెలియపరుస్తున్నాం. కిరణ్ కుమార్ గారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మళ్ళీ రెడీ అవుతున్నారు. ఎలాంటి కార్యక్రమాలతో మీరు ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నారు? ఈరోజు కార్యక్రమాల విషయానికి వస్తే ఏ ప్రభుత్వాలు చేయనివి ఈ 2019 నుంచి 2024 వరకు ఏ నాయకుడు చేయని విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 2,60,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాల ద్వారా ఇస్తూ, అది కాక ప్రభుత్వ పరంగా అభివృద్ధి కార్యక్రమాలను కూడా సచివాలయాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, వెల్నెస్ సెంటర్లు కానీ, రోడ్స్ కానీ, అలాగే ఈ నారాయణపురం కాలువ కానీ, తోటపల్లి రిజర్వాయర్ గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంపై దృష్టి పెట్టి మన నియోజకవర్గంలో చాలా వరకు పూర్తి చేయడం జరిగింది. ఈ అభివృద్ధి కార్యక్రమంలో ఏ నాయకుడు ఇంతకుముందున్న ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. ఇది మేమందరం కూడా ఎందుకంటే మేము చెప్పగలుగుతున్నాం. మీ ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆజ్ఞ మేరకు మేమందరం కూడా గడప గడప కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దగ్గర 16 మాసాలు నేను గడప గడప చేశాను. దగ్గర 100 సచివాలయాలు తిరగడం జరిగింది. 90,000 ఇల్లు వరకు నేను వెళ్ళి రావడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటిని వెళ్ళి వాళ్ళని పలకరించి వాళ్ళ బాగోగులు అడిగి మీకు ఏమైనా సమస్య ఉందమ్మా అని అడిగితే దగ్గర 95 to 98% ప్రజలు ఏ సమస్య లేదని చెప్పడం అది ఒక్కటే ఒక నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనకి ఆ ఒక్క నిదర్శనమే చాలు. ఇంకా వేరే విధంగా మనం ఎన్ని సర్వేలు కాదు, ఏది చేసినా మనకు తెలిసింది కాదు. ప్రజల దగ్గరికి వెళ్ళి అన్ని పార్టీల వారు ప్రజలు ఉన్నారు. అందులో ఒక పార్టీ దగ్గరికి మేము వెళ్ళలేదు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన, వైఎస్ఆర్ అన్ని పార్టీలు, కమ్యూనిస్ట్ అన్ని పార్టీల ప్రజల దగ్గరికి వెళ్ళాం. ఎక్కడో 2 or 3% ఏదో వాళ్ళ సమస్య, అదైనా ఏదో ఇన్కమ్ ట్యాక్స్ వల్ల కార్డు రాలేదనో, భూమి ఎక్కువ ఉండడం వల్ల పెన్షన్ రాలేదనో, లేకపోతే ఇంట్లో ఉద్యోగం ఉండడం వల్ల పెన్షన్ రాలేదనో అన్నారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిపై ఎటువంటి ఇది కూడా లేకుండా జరగడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత నిక్కచ్చిగా ఒక రాజకీయ భేదాలు కానీ, బలవంతుడా బలహీనుడా అని కానీ, కులమత భేదాలు కానీ చూడకుండా, ఎక్కడ కూడా నాయకులను కూడా ఎంటర్ అవనీయకుండా ఉద్యోగస్తుల ద్వారా ప్రతి ఒక్కరికి వాలంటీర్ల ద్వారా పెట్టి, వాలంటీర్ల ద్వారాగానే అవన్నీ అప్లికేషన్లు తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా చేసిన నేత జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్యే గారు, ఒక్క మాటలో చెప్పండి,